వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఇప్పుడు నేను సంక్రాంతికి 5 మూవీలు చూశాననమాట. దాని గురించి మాట్లాడదాం అనమాట. సో ఏది బాగుంది అనేది నేను చెప్తాను నా ఒపీనియన్ మీద. సో దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజ్ అండ్ ఫాలో టు తేజ్ సినిమా అనమాట. ఇస్ రాజాసాబ్. అది పొజిషన్ ఈస్ 5th పొజిషన్. ఎందుకు ఏంటంటే దానిలో ఏం లేదు భయ్య. నాకైతే ఒకటి ప్రభాస్ గారు ఉన్నారనే సినిమా చూడడం తప్ప లిటరల్గా ఆ సినిమా అంత గొప్ప సినిమా ఏం కాదు. అండ్ ఇదే కాదు, నాకు తెలిసి సంక్రాంతి సినిమాలు ఏవైతే వచ్చినాయో 5 అంత గొప్ప సినిమాలు ఏం కాదు మీరు అనుకున్నందు. మనం లిటరల్గా చెప్పాలంటే వాళ్ళు ఏదో తీశారు, మనం ఏదో చూసాము అన్నట్టే ఉంది. కానీ ఏదో గతి లేక సరే సంక్రాంతి కాబట్టి మనం చూద్దాం పదా, ఈ సినిమాలు చూద్దాం పదా అన్నట్టు వెళ్ళినట్టే ఉంది. కానీ దెర్ ఈస్ నథింగ్ గ్రేట్ మూవీస్. సో అలా కాన్సెప్ట్ బేస్డ్గా వచ్చిన ద రాజాసాబ్ గురించి మాట్లాడితే, ఆ కాన్సెప్ట్ ఏదైతే తీసుకున్నారో అది చాలా బాగుంది. కానీ దాని ఎగ్జిక్యూషన్ చాలా దరిద్రంగా చేశారనమాట. దాని తర్వాత ఏంట్రా ఇంకా బాగుందంటే, ప్రభాస్ గారు చాలా మంచి లుక్స్ బాగున్నాయి. కానీ దానిలో మళ్ళీ డూపులు పెట్టడం ఇవన్నీ చేయడం అనేది అంత నచ్చలేదు నాకు. అండ్ ప్రతిదీ మనకు డూప్ కనిపిస్తారు. ఎక్కడ ఇట్లా పాజ్ చేసి ఫ్రేమ్ చేస్తే ఖచ్చితంగా కనిపిస్తారనమాట. అలా ఉంది పరిస్థితి. అంత గొప్పగా లేదు సినిమా అయితే మాత్రం. సో అదనమాట. అండ్ ద 4th ఈస్ భర్త మహాశయులకి విజ్ఞప్తి, రవితేజ గారు. ఇట్ విల్ బీ ఏ కమ్‌బ్యాక్ అనుకున్నాను. కానీ ఆఫ్‌కోర్స్ కొంచెం సగం రీచ్ అయ్యారు. ఇంకా సగం పోయింది మళ్ళీ. ఎందుకు ఏంటి అంటే, ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళు ఏదైతే అనుకున్నారో అవి బాగా చూపిస్తారు. కానీ సెకండ్ హాఫ్కి వెళ్ళేటప్పటికల్లా ఏంట్రా ఈ సినిమా ఎట్లా ఉంది అని అనుకుంటాం అనమాట ఖచ్చితంగా. సో భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా అంత గొప్పగా లేదు. అండ్ ద థర్డ్ మూవీ ఈస్ మన శంకర్ వరప్రసాద్ గారు. ఏంట్రా శంకర్ వరప్రసాద్ దున్నుతుంటే నువ్వు థర్డ్ పొజిషన్ ఇచ్చావు, అసలు నువ్వు ఏంటి మెంటల్ పిచ్చెక్కిందా అనుకుంటే, అఫ్కోర్స్ మీరు అలా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒకటి సెల్లింగ్ పాయింట్ మీకు అనుకునేది ఒకటి. మనకి ఫస్ట్ మెగాస్టార్, ఇంకోటి వచ్చేసి విక్టరీ వెంకటేష్. వీళ్ళిద్దరి వల్లే మీకు ఆ ఇంపాక్టు అదంతా జరుగుతుంది. కానీ లిటరల్గా పెద్ద స్టోరీలో ఏమీ లేదు. అలా అని అంత సూపర్ డూపర్ కామెడీ ఏమి వచ్చిందా అంటే ఏమీ రాలేదు. అండ్ నాకు తెలిసి చిరంజీవి గారి యాక్టింగ్ వల్ల, అంటే ఇప్పుడు వరకు చిరంజీవి గారు అంత ఓపెన్ అప్ అయ్యి చేసింది ఈ మూవీలోనే కాబట్టి మనం అంత ఇంపాక్ట్గా ఫీల్ అవుతున్నాం. అండ్ చిరంజీవి గారి వల్లే ఆ సినిమా అంత క్రేజ్, అంత హిట్. అసలు చిరంజీవి గారు లేకుండా ఆ సినిమా మనం అసలు చూడలేము. ఓన్లీ దట్ ఈస్ ఏ చిరు మూవీ అనమాట. అండ్ ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నా అది చిరు వింటేజ్ లుక్ వల్ల మనకి ఇంపాక్ట్ అనేది వస్తుంది. అండ్ చాలా మందికి తెలిసిందనమాట, ఇట్లా సంక్రాంతికి మనకి చిరంజీవి గారి మూవీ వస్తుంది, దట్ ఈస్ మనశంకర్ వరప్రసాద్ సినిమా వస్తుంది అని బాగా పబ్లిసిటీ అవ్వడం ఒకటి. అండ్ అలానే మెగాస్టార్ని అలా చూడడం ఒకటి. దానివల్ల మనకి ఇంత ఇంపాక్ట్ ఫీల్ అవుతున్నాం అంతే. ఇంకా దీనికి మించి ఇంకేమీ లేదు మనశంకర్ వరప్రసాద్లో. అండ్ ఆ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. సో అదనమాట సంగతి. అండ్ ద సెకండ్ ఈజ్ నారి నారి నడుమురారి. ఏంట్రా నారి నారి నడుమురారికి సెకండ్ ఇచ్చావు, వాట్ ఈస్ దిస్? అందరు బాగుందంటే నువ్వేంటి సెకండ్ ఇచ్చావు అసలు అంటే, ఫస్ట్ దానిలో సాంగ్స్ అంత గొప్పగా లేదు భయ్య. సాంగ్స్ అంత గొప్ప లేదు, కానీ ఫ్లోగా సినిమా బాగానే ఉంటుంది. అండ్ అక్కడక్కడ కొన్ని సీన్స్ డిప్ అవుతాయి అనమాట. శర్వా గారు బాగా చేశారు యాక్టింగ్. దాని తర్వాత సుదర్శన్ ఫ్రెండ్ కింద క్యారెక్టర్ చేసిన సుదర్శన్ గారు కూడా సూపర్గా చేశారు. నాకు ఈ సినిమాలో వెన్నెల కిషోర్ గారు, సత్య గారు అండ్ ఎవరైతే కామెడియన్స్ ఉన్నారో వాళ్ళని పర్ఫెక్ట్గా వాడారు. అండ్ నవ్వు వచ్చింది. సిచ్యువేషనల్ కామెడీ జనరేట్ చేశారు. కొత్త స్టోరీ, డిఫరెంట్ ప్లాట్ లైన్స్ ఓపెన్ చేస్తారు. అండ్ డిఫరెంట్గా ఉంది. మూవీ వాజ్ సో ఫ్రెష్, సో గుడ్, అన్నీ బాగున్నాయి. కానీ ఎక్కడైనా లాస్ట్కి వచ్చేటప్పటికల్లా ఫ్లాట్ అయిపోయింది అనమాట. అంత గొప్పగా అనిపించలేదు. ఒక హైతో ఎండ్ అయినట్టు అనిపించలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఈజ్ అనగనగా ఒక రాజు ఈజ్ ద ఫస్ట్ పిక్ ఫర్ మై. ఎందుకంటే నేను అనగనగా రాజు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆల్సో నవీన్ పోలిశెట్టి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కొంచెం కామెడీ ఉంటుంది, అంత బాగుంటుంది అనుకున్నాను. కానీ నవీన్ పోలిశెట్టి గారు లేకపోతే ఆ సినిమా ఏమీ లేదు. అట్లా సేమ్ మనశంకర్ వరప్రసాద్లో మెగాస్టార్ లేకపోతే ఏమీ లేదు. అనగనగా ఒక రాజుకు కూడా అంతే సేమ్. కానీ అనగనగా ఒక రాజులో ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ లైన్ మీద వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ ఒక స్టోరీ నడుస్తుంది, సెకండ్ హాఫ్ ఇంకో స్టోరీ లైన్లోకి వెళ్తుంది. ఇట్ వాజ్ సో గుడ్. అండ్ ఆ పాలిటిక్స్ డ్రామా ఏవైతే ఉందో నాకు తెలిసి మిగతా దానిలో ఎక్కడ ఏది టచ్ చేయలేదు, కానీ ఈ మూవీలో టచ్ చేశారు. ఇట్ వాస్ నైస్ అనమాట. అండ్ దాని గురించి చెప్పడం, అసలు ఎందుకు అయ్యాడు ఎంపీ అనే ఎలక్షన్స్లో, ఎందుకు నిలబడ్డాడు నవీన్ పోలిశెట్టి, అండ్ హౌ ఆ సిచ్యువేషన్స్ ఎలా క్రియేట్ అయినాయి, ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నవీన్ పోలిశెట్టి గారు చాలా బాగా కేర్ తీసుకుని పర్ఫెక్ట్గా రాసుకున్నారు. అండ్ ఆ ఎగ్జిక్యూషన్ బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చిన ఈ 5 మూవీస్లో వన్ ఆఫ్ ది రిచ్
రిచెస్ట్ కెమెరా వర్క్ ఏదైతే ఉందో అంటే దట్ ఈస్ అనగనగా ఒక రాజు. ఎందుకంటే చాలా మంచి క్వాలిటీ. మీరు చూడండి, పాజ్ ఫ్రేమ్ చేసి చూడండి ఏదైనా సీన్, చాలా బ్యూటిఫుల్ ఉంటదనమాట. క్వాలిటీ ఈజ్ సో గుడ్. అండ్ దీంతో పాటు సాంగ్స్ కూడా చాలా బావుంటాయి. నాకు సాంగ్స్ కూడా నచ్చినాయనమాట. మిగతా మూవీస్‌తో పోలిస్తే ఈ మూవీలో బావుందనమాట. సో, ఇట్లా మ్యూజిక్ గాని, సాంగ్స్ గాని ఇవన్నీ చాలా బాగున్నాయి కాబట్టి ఐయామ్ గివింగ్ 'అనగనగా ఓ రాజు' ఇట్స్ మై ఒపీనియన్. అట్లా అని అరే! ఇదేరా తోపు సినిమా 2026లో అసలు జనవరిలో అనుకుంటే కాదు భయ్యా. 2026లో జనవరి ఈస్ లైక్ ఎట్లా అంటే అసలు ఏ మూవీ అంత గొప్పగా లేదు. లిటరల్‌గా. ఉన్న దానిలో ఏదైనా బాగుంది కొంచెం నేను పెట్టుకున్నదేంటంటే 'అనగనగా ఒక రాజు' కొంచెం బెటర్‌గా అనిపించింది. అంతేగాని ఇంకేమీ లేదు. సో, అదనమాట సంగతి. ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా. అర్థమైందా రాజా?